పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్యంగా ఉండే అడవి గల ప్రాంతంలో అరటి పండ్లని ఎందుకు ఇస్తారు? మీకు దీని గురించి డీటెయిల్గా తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వరకు మీకు అర్థం కాకుండా పోవచ్చు. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. మసీదుకు వచ్చి జాగారం చేసిన వాళ్ళందరికీ ఫ్రూట్స్తో పాయసం తయారు చేసి అందరికీ పంచుతారు. హలో ఫ్రెండ్స్, నా పేరు కలందర్. మీరు చూస్తున్నది వరల్డ్ 4 వీలాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో రంజాన్ నెల సందర్భంగా 26 రోజుల నైట్ జరగబోయే కార్యక్రమం మాది. ఒక ముస్లిమ్స్ అందరూ ప్రత్యేకంగా జరుపుకుంటారు. అక్కడ ఏం చేస్తారంటే ప్రతిరోజు ఈ రంజాన్ నెలలో 26 రోజులు ఉపవాసం ఉండి 26వ రోజు నైట్ నుండి 27వ ఒక్కపొద్దు వరకు రాత్రి నుండి పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటల వరకు జాగారం చేయాలి. జాగారం అంటే వేస్ట్ మాటలు మాట్లాడుకునేది కాదు. రాత్రి నుండి పొద్దున్నే వరకు నమాజులు చదువుతూ ఆ అల్లాని స్మరిస్తూ గడపాలి. దీన్నే మేము ముస్లిమ్స్ అందరూ షబే ఖదర్, లైలతుల్ ఖదర్ అని అంటారు. రాత్రి 8:30 నుండి 9 గంటల వరకు నమాజ్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. కాకపోతే అంటే ఖురాన్ని పవిత్రమైన ఈ రంజాన్ మాసంలోనే భూమండలం మీద దేవుడు అల్లా పంపించడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ నెలలో భక్తి శ్రద్ధలతో ఒక్కపొద్దులు ఉపవాసాలు ఉండి అల్లాని స్మరిస్తూ గడుపుతారు. ఆ తర్వాత 30వ ఒక్కపొద్దు అయిపోయిన తర్వాత మరుసటి రోజు రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నమాజు చదివించేవారు అల్లా యొక్క పాటలు పాడుతూ అల్లాని స్మరిస్తూ ఎలా ఉన్నారు చూడండి. ముస్లిమ్స్ అంతా కలిపి ఒక చోట చేరి ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్యంగా ఉండే అడవి గల ప్రాంతంలో ఈద్గా అనేది ముస్లిమ్స్ అంతా కలిపి ఈద్గాని నిర్మించుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలతో భక్తి శ్రద్ధలతో కలిసికట్టుగా నమాజు చేయడం జరుగుతుంది. ప్రార్థనలతో మునిగిపోతారు. అల్లా యొక్క నామస్మరణతో గడుపుతారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టైం వచ్చేసి రాత్రి 1:30-2 మధ్యలో ఉంది. మసీదులో మేల్కొని రాత్రంతా జాగరం చేసిన వాళ్ళకి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి అరటి పండ్లు ఇస్తారు. రాత్రి జాగరం చేసిన వాళ్ళందరికీ మసీదులో అరటి పండ్లని ఎందుకు ఇస్తారు అంటే, ఏదైనా కానీ తినే పదార్థమైనా కానీ తాగే పదార్థమైనా కానీ అలా ఇస్తే తినుకుంటూ తాక్కుంటూ నిద్రని కొద్దిగా సేపు కంట్రోల్ చేస్తారని చెప్పేసి నమాజ్ చేస్తూ జాగారం చేస్తూ కంట్రోల్ చేయాలని కొన్ని మసీదులలో అరటి పండ్లని, కొన్ని మసీదులను స్వీట్స్, కొన్ని మసీదులలో లడ్డు, బూందీ ఇలా పంచుతారు. దానినే ముస్లిమ్స్ అంతా కలిపి రంజాన్ పండుగ, బక్రీద్ పండుగ అలాంటి ఈద్గా మైదానంలోనే నమాజ్ చదువుతారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా ఉంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.